ఫ్రెండ్స్, ఇదైతే మనకి ఐడిబిఐ బ్యాంక్ అనమాట. జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ JAM గ్రేడ్ ఓకి సంబంధించినటువంటి 676 వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించినటువంటి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ అయితే మనకి ఈ రోజు స్టార్ట్ అవుతుంది అనమాట. 8th May 2025, ఇంకా 20th May 2025 లాస్ట్ డేట్. ఫ్రెండ్స్, ఇదైతే మనకి అఫీషియల్ అడ్వర్టైజ్మెంట్ అనమాట. 676 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇంకా యూఆర్లో 271, SC/ST అన్ని కేటగిరీస్లో వేకెన్సీస్ అయితే మనకి ఉన్నాయన్నమాట. ఫ్రెండ్స్, ఇక్కడ మన రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్ క్యాప్చర్ ఇచ్చేసి లాగిన్ అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ అవుట్ చేసుకోవాలి. దానికన్నా ముందు ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ అని ఉంది. మీరు గతంలో IBPSకి రిజిస్టర్ అయినా కూడా దీనికి సంబంధించి ఫ్రెష్గా అయితే రిజిస్టర్ అయితే అవ్వాలి. ఇక్కడ మనకి 6 స్టెప్స్ అయితే ఉన్నాయన్నమాట. ఫస్ట్ బేసిక్ ఇన్ఫర్మేషన్, అలాగే ఫోటో, సిగ్నేచర్ అప్లోడ్ చేసుకోవాలి, డీటెయిల్స్ అనమాట, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, ప్రివ్యూ చెక్ చేసుకోవాలి, అప్లోడ్ సెక్షన్, పేమెంట్ అనమాట. అలాగే స్టార్ మార్క్ పెట్టినవన్నీ తప్పనిసరిగా ఫిల్ అవుట్ అయితే చేసుకోవాలి. ఇక్కడ ఫోటో ఐడి, మీరు ఈ ఫోటో ఐడి ఏదైతే ఎగ్జామినేషన్కి, ఇంటర్వ్యూస్కి మీరైతే క్యారీ చేయాలనుకుంటున్నారో దాని ప్రకారం ఇక్కడ మీ యొక్క ఫస్ట్ నేమ్ అనమాట, మీ యొక్క ఫస్ట్ నేమ్ ఒక 2 times అయితే ఎంటర్ చేయాలి. అలాగే మీ యొక్క మిడిల్ నేమ్ లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు అనమాట. లాస్ట్ నేమ్ ఏదైతే ఫోటో ఐడిలో ఉందో యాజ్ టీజ్గా ఇక్కడ నేమ్ అయితే మనకి డిస్ప్లే అవుతుంది. ఈ నేమ్ మీ యొక్క ఫోటో ఐడి ప్రకారం ఉన్నదా లేదా అనేది మన స్పెల్లింగ్ మిస్టేక్స్ కానీ ఎటువంటి మిస్టేక్స్ లేకుండా జాగ్రత్తగా చెక్ అయితే చేసుకోవాలన్నమాట. తర్వాత అయితే మనకి ఎడిట్ ఆప్షన్ అయితే ఉండదన్నమాట. సో జాగ్రత్తగా 2 times 3 times చెక్ చేసుకొని ఇక్కడైతే మీరు మీ యొక్క 10-digit మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో ఎంటర్ అయితే చేసుకోవాలి. అలాగే సెకండ్ ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ ఉంటే ఎంటర్ చేయొచ్చు, లేకపోతే ఆప్షన్ అనమాట, అవసరం అయితే లేదు. అలాగే కిందకి వచ్చేస్తే మీ యొక్క ఈమెయిల్ ఐడి అనమాట. ఫ్రెండ్స్, ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయాలన్నమాట. డొమైన్ సెలెక్ట్ చేసుకోవాలి, జీమెయిల్, హాట్మెయిల్ ఏంటి అనేది. ఇంకా కూడా పైన ఇచ్చిన ఈమెయిల్ విత్ డొమైన్ పైన ఏదైతే ఎంటర్ చేశారో సేమ్ ఇక్కడ ఎంటర్ అయితే చేయాలి. క్యాప్చర్ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ మనకి సేవ్ అండ్ నెక్స్ట్ అనే బటన్ ఉందన్నమాట, దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఫోటోగ్రాఫ్ అయితే అప్లోడ్ అయితే చేసుకోవాలన్నమాట. బ్రౌజర్లోని ఫైల్ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇక్కడికైతే వస్తుంది అనమాట. ఇక్కడ రెండో బాక్స్ అయితే ఉంది. ఇక్కడ క్యాప్చర్డ్ ఇమేజ్ అంటే మీరు లైవ్ ఫోటో అయితే ఇవ్వాలన్నమాట. మీరు వెబ్ క్యామ్ ఉంటే కనుక ఇక్కడ ల్యాప్టాప్ లాగా దాని ముందు అయితే మనం ఇక్కడ క్యాప్చర్ అయితే చేసుకోవచ్చు. క్యాప్చర్ అనగానే మనల్ని ఈ యొక్క ఫ్రెండ్స్ ఇలాగ మనకి ఇంటిగ్రేటెడ్ వెబ్ క్యామ్ అని వస్తుంది. ఎలో అనాలన్నమాట. ఎలో అంటే ఆటోమేటిక్గా మీరు కెమెరా ఉంటే కనుక, వెబ్ క్యామ్ ఉంటే కనుక ఫోటో ఆటోమేటిక్గా అయితే వచ్చేస్తుంది. ఇంకా సెకండ్ ఆప్షన్ ఏంటంటే మీరు కనుక ఈ యొక్క మొబైల్ ద్వారా కనుక చేయాలనుకుంటే QR కోడ్ జనరేట్ చేసుకుంటే దాని ద్వారా కూడా మీరు దీన్ని ఫోటో అయితే అప్లోడ్ అయితే చేసుకోవచ్చు అనమాట, లైవ్ ఫోటో. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి గైడ్లైన్స్ అయితే ఉన్నాయన్నమాట. అప్లోడ్ చేసే ఫోటోకి సంబంధించి ఇక్కడ క్లిక్ చేస్తే ఇలాగైతే వస్తుంది అనమాట. 3.5 x 4.5 cm ఉండేలాగా 20 to 50 KB మధ్య JPG ఫార్మేట్లో ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ ఫోటోగ్రాఫ్ని అప్లోడ్ చేసుకోవచ్చు అనమాట. అలాగే ఇక్కడ టిక్ ఆన్ అయితే చేసుకోవాలి. ఫోటో అప్లోడ్ చేసిన తర్వాత కిందకైతే రావాలి. ఇక్కడ సిగ్నేచర్ కూడా అప్లోడ్ అయితే చేసుకోవాలి. టిక్ ఆన్ అయితే చేసుకోవాలి. సిగ్నేచర్ వచ్చేసరికి ఒక వైట్ పేపర్ మీద మీరు ఒక బ్లాక్ ఇంకుతో వైట్ పేపర్ మీద బ్లాక్ ఇంక్తో సైన్ చేసుకొని అది స్కాన్ చేసుకుని దాని వరకు 10 to 20 KB వరకు మనం JPG ఫార్మేట్లో అది కూడా అప్లోడ్ అయితే చేసుకోవాలన్నమాట. తర్వాత అయితే మనకి ఇక్కడ నెక్స్ట్ అనే బటన్ అయితే ఉంటుంది, నెక్స్ట్కి అయితే వెళ్ళొచ్చు. ఫ్రెండ్స్, మన థర్డ్ ట్యాబ్ అనమాట. ఇక్కడ కేటగిరీ ఏదైతే ఉందో మీ యొక్క కేటగిరీని ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇదైతే మనం తర్వాత చేంజ్ చేసుకునే అవకాశం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉండదన్నమాట. సో జాగ్రత్తగా మీ యొక్క కేటగిరీ ఏంటి అనేది UR అయితే ఇది సెలెక్ట్ చేసుకోవాలి. OBC మనకి ఇది NCL వాళ్ళకి మాత్రం రిజర్వేషన్ అయితే ఉంటుంది, నాన్ క్రీమీ లేయర్ వాళ్ళకి SC/ST EWS అనమాట సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇక్కడ నోట్ అయితే వస్తుంది, మనం చేంజ్ చేసుకునే అవకాశం లేదని చెప్పేసి అనమాట. ఇంకా PWD క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే ఎస్ పెట్టాలి. ఎస్ పెడితే ఈ కాలమ్స్ అన్ని ఫిలప్ చేయాలి. నో పెడితే కనుక ఇవన్నీ మనకి అవసరమైతే లేదనమాట. ఇది కూడా PWD క్యాండిడేట్స్కి సంబంధించి. అదర్స్ అయితే కనుక నో పెడితే సరిపోతుంది. ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా అవసరమైతే లేదనమాట. ఇక్కడ కిందకైతే వచ్చేయచ్చు అనమాట. ఇక్కడ 1984 రైట్స్కి సంబంధించిన విక్టిమ్స్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరన్నా కనుక అప్లై చేస్తూ ఉంటే వాళ్ళు మాత్రమే ఇక్కడ ఎస్ పెట్టాలి, లేకపోతే నో అనమాట. ఇంకా కూడా మీ యొక్క రిలీజియన్ ఏదైతే ఉందో ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. హిందూ ఇలాగన్నీ వస్తాయి. ఇక్కడ హిందూ పెడితే కనుక నో పెట్టాలి. అదర్ దాన్ హిందూ కనుక పెడితే ఎస్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. వాళ్ళకి మైనారిటీ రిలీజియస్ కమ్యూనిటీ స్టేటస్ అనేది మనకి ఇక్కడ అయితే ఉంటుంది అనమాట. ఇంకా ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎస్ పెట్టాలి, లేకపోతే నో అని సెలెక్ట్ అయితే మనం చేసుకోవాలన్నమాట. అలాగే ఇక్కడ మనకి స్టేట్ ఆఫ్ డొమిసైల్ అంటే మీరు ఏ స్టేట్లో అయితే బోర్న్ అయ్యారో, ఎక్కడైతే స్థిర నివాసం ఉంటున్నారో పర్మనెంట్ రెసిడెంట్గా
అదైతే ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. సో నేషనాలిటీ ఇండియన్ సెలెక్ట్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇదైతే నో అయితే పెట్టుకోవాలన్నమాట. మీ మీద ఏదైనా ఈ యొక్క అడ్వర్స్ రిపోర్ట్స్ ఏదైనా ఉంటే కనుక క్యారెక్టర్ గురించి కానీ ఇంకా మోరల్ వాటి గురించి కానీ జనరల్గా ఎవరికి ఉండవు. ఇదైతే నో అయితే పెట్టుకుంటే సరిపోతుంది అనమాట. ఇంకా ఎగ్జామినేషన్ సెంటర్ అనమాట. మనకి సపోజ్ ఆంధ్రప్రదేశ్ కనుక మనం సెలెక్ట్ చేసుకుంటే మనకి ఏలూరు, కడప, కాకినాడ, అలాగే ఇక్కడ కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, గుంటూరు, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం వస్తున్నాయి అనమాట. మీరు సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. అదే మీరు తెలంగాణ కనుక సెలెక్ట్ చేస్తే ఇక్కడ మనకి హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ ఇలాగైతే వస్తాయి అనమాట. సో మీరు సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. అక్కడైతే ఎగ్జామ్ అయితే జరుగుతుంది అనమాట. సో ఇక్కడ మనకి ఐడి కార్డ్ అనమాట. ఐడి కార్డ్ కోసం మన పాన్ కార్డ్ ఇచ్చారు, అలాగే పాస్పోర్ట్, అలాగే డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడి కానీ ఇంకా కూడా ఫోటోగ్రాఫ్ ఉన్నటువంటి పాస్బుక్ ఫస్ట్ పేజీ, ఆధార్ కార్డు కానీ ఈ ఆధార్ కార్డు ఏదైనా మీరు ఎంటర్ అయితే చేసుకోవచ్చు అనమాట. సపోజ్ ఆధార్ అయితే ఆధార్, దాని నెంబర్ అయితే మెన్షన్ చేయాలన్నమాట. ఇంకా సెకండ్ ఫోటో ఐడి కూడా ఇక్కడ మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలి. దాన్ని నెంబర్ అయితే ఇక్కడ మనం మెన్షన్ అయితే చేసుకోవాలన్నమాట. సపోజ్ పాన్ కార్డ్ ఇస్తే పాన్ కార్డ్ నెంబర్, ఆధార్ ఇస్తే ఆధార్ కార్డ్ నెంబర్. సో ఇక్కడ జాగ్రత్తగా చూసుకోవాల్సింది ఏంటంటే దీని మీద నేమ్ ఏదైతే ఉంటుందో ఆ నేమ్ అనేది మీరు అప్లికేషన్ ఫామ్లో ఫస్ట్ ట్యాబ్లో మీరు ఎంటర్ చేసిన దాంతో ఎగ్జాక్ట్గా స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా చక్కగా మ్యాచ్ అయ్యేది మాత్రమే మీరు చూసుకొని జాగ్రత్తగా ఆ ఐడీస్ మాత్రమే ఇక్కడ ఎంటర్ చేసుకుంటే మీకు తర్వాత అయితే ప్రాబ్లం అయితే ఉండదన్నమాట. సో ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అనమాట, క్యాలెండర్ అయితే ఇచ్చారు. దీని నుంచి డే, మంత్, ఇయర్ అనమాట సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఈ విధంగా మీన్స్ మనకి 20 to 25 ఇయర్స్ అనమాట. మనం ఫస్ట్ మే 2025 చెక్ చేసుకోవాలి. మీ ఏజ్ కనుక 20 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉంటే దీనికి మీరు ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. అయితే జనరల్ క్యాండిడేట్స్కి ఇప్పుడు చెప్తున్నది ఇక్కడ 2 డేట్స్ కూడా ఇవ్వడం జరుగుతున్నది. ఈ 2 డేట్స్ మధ్య కనుక మీ DOB ఉంటే కనుక సరిపోతుంది. మే 2, 2000 సంవత్సరం, అలాగే మే 1, 2005 సంవత్సరము. అంటే మనకి 2/5/2000 అలాగే 1/5/2005 మధ్య కనుక మీ యొక్క DOB ఉంటే సరిపోతుంది. దీనికి అదనంగా SC ST వాళ్ళకి 5 ఇయర్స్ అంటే 30 ఇయర్స్ వరకు వాళ్ళకి అవకాశం అయితే ఉంటుంది. ఇంకా NCL అయ్యి ఉంటే కనుక మీరు నాన్ క్రీమీ లేయర్ OBCలో మీకు 28 ఇయర్స్ దాకా ఉంటుంది అనమాట. ఇంకా PWD క్యాండిడేట్స్కి 10 ఇయర్స్ వరకు కూడాను, అలాగే మనకి అదర్ ఇవి కూడా మనకి ఎలిజిబుల్ అయితే యాజ్ ఇట్ ఈజ్గా అవుతాయి అన్నమాట. ఫ్రెండ్స్ మీకు ఇక్కడ ఫస్ట్ మే 2025కి మీ యొక్క ఏజ్ అనేది డిస్ప్లే అవుతుంది అనమాట. మీరు జాగ్రత్తగా చెక్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇంకా జెండర్ మీరు మేలా ఫీమేలా సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇంకా కూడా మీరు కనుక ట్విన్ బ్రదర్ సిస్టర్స్ కవ్వలలు అయ్యి ఉంటే కనుక ఎస్ పెట్టుకో, లేకపోతే నో అనమాట. ఒకవేళ మీరు కనుక ట్విన్ బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ అయ్యి ఉంటే ఎస్ పెడితే కనుక వాళ్ళు మేలా ఫీమేలా వాళ్ళ నేమ్స్ ఇక్కడ మెన్షన్ చేయాలన్నమాట. నో పెడితే మనల్ని ఏం అడగదనమాట, ముందుకైతే వెళ్ళిపోవచ్చు. ఇంకా మెరిటల్ స్టేటస్ అనమాట. మీరు అన్మ్యారీడా, మ్యారీడా, వీడోరా, డైవర్సా, ఇంకా జ్యుడిషియల్లీ సెపరేటెడ్ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. మీ యొక్క ఫాదర్స్ నేమ్ ఎంటర్ చేసుకోవాలి, మీ యొక్క మదర్స్ నేమ్ అనమాట. ఇంకా ఇక్కడ అడ్రస్ ఫర్ కరస్పాండెన్స్లో డోర్ నెంబర్, ఫ్లాట్ నెంబర్తో సహా కంప్లీట్ అడ్రస్, స్ట్రీట్, డిస్ట్రిక్ట్ అన్నీ కూడా మీరు ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. అలాగే ఇక్కడ మనకి స్టేట్ అనమాట, మీ అడ్రస్లో స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి. పిన్ కోడ్ కూడా మెన్షన్ అయితే చేసుకోవాలి. ఇంకా పర్మనెంట్ అడ్రస్ ఏమైతే టిక్ ఆన్ చేస్తే సరిపోతుంది. ఇక్కడైతే మన GST ఇన్వాయిస్ కోసం 2 అయితే ఆప్షన్స్ వస్తాయి అనమాట. కరస్పాండెన్స్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ ఏదైనా సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఫీజు అయితే చూపిస్తారు విత్ GSTతో మనం లాస్ట్ స్టెప్లో అయితే పే చేసుకోవచ్చు. 1050 రూపీస్ అయితే జనరల్ క్యాండిడేట్స్కి అనమాట, అంటే UR OBC EWS క్యాండిడేట్స్కి. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి SC ST PWD క్యాండిడేట్స్కి అయితే కనుక 250 రూపీస్ పే చేయాలన్నమాట. ఇంకా జనరల్ క్యాండిడేట్స్ ఇప్పుడు చెప్పినట్టుగా 1050 రూపీస్ అయితే మనం పే అయితే చేసుకోవాలి. ఇక్కడ మన వ్యాలిడ్ బటన్ ఉంటుందన్నమాట. దీన్ని క్లిక్ చేసి రెడ్ మార్క్స్ వస్తే కనుక మనం ఎక్కడైతే రెడ్ మార్క్స్ వచ్చిందో అవన్నీ మనం ఫిల్ చేసిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్కి అయితే వెళ్ళొచ్చు. ఫ్రెండ్స్ మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి బ్యాచిలర్స్ డిగ్రీ అనమాట. మీకు ఎనీ గ్రాడ్యుయేషన్ అంటే ఎనీ డిగ్రీ కనుక 60% మార్క్స్తో ఉంటే కనుక సరిపోతుంది అనమాట. ఇంకా SC ST PWD క్యాండిడేట్స్కి అయితే 55% మార్క్స్ అయితే సరిపోతాయి అనమాట. సో జనరల్ క్యాండిడేట్స్ 60%, ఎనీ డిగ్రీ. ఇంకా SC ST PWD క్యాండిడేట్స్కి అయితే కనుక 55% అనమాట. అలాగే కంప్యూటర్ లిటరసీ, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ అయితే కొంచెం అయితే అవసరమైతే ఉంటుంది అనమాట. ఇంకా అప్లికేషన్ ఫామ్లో అయితే మనం ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి
ఇక్కడ గ్రాడ్యుయేషన్ కంపల్సరీగా ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. నేమ్ ఆఫ్ ద కాలేజ్, మీరు ఏ కాలేజీలో చదువుకున్నారు, ఏ యూనివర్సిటీ నేమ్ అనమాట. డిగ్రీ ఏం చేశారు అనేది, బీఏనా, బీకామా, బీఎస్సీ, బీటెక్, అలాగే అగ్రికల్చర్, మేనేజ్మెంట్, సిఎస్, ఐసిడబ్ల్యూఏ. ఈ లిస్ట్లో లేనిది ఏదైనా ఉంటే అదర్స్ ఉందన్నమాట, సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు, ప్రాబ్లం అయితే లేదనమాట. ఇంకా ఇక్కడ మంత్ అండ్ ఇయర్ ఆఫ్ పాసింగ్ ఆఫ్ డిగ్రీ అనమాట, ఎప్పుడు పాస్ చేయారనేది, ఇక్కడ పర్సంటేజ్ ఎంత వచ్చింది, ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ మెన్షన్ అయితే చేసుకోవాలన్నమాట. ఇక్కడ సెమిస్టర్ వైజ్ కనుక మీరు చదువుకొని ఉంటే కనుక మీకు 4 ఇయర్స్కి ఇక్కడ అన్ని సెమ్స్ మార్క్స్ అయితే వేసుకోవాలన్నమాట. సపోజ్ మీకు ఫస్ట్ సెమ్లో ఎన్ని మార్క్స్ వచ్చాయి, టోటల్ మార్క్స్ ఎంత ఎంటర్ అయితే చేసుకోవాలి. అదేవిధంగా సెకండ్ సెమ్ అన్ని సెమ్స్ అయితే వేసుకోవాలి. మీరు ఒకవేళ కనుక లేటర్ ఎంట్రీ కనుక అయ్యి ఉంటే, డిప్లొమా చదివి డిగ్రీ చదివితే కనుక ఫస్ట్ ఇయర్ ఉండదు కాబట్టి ఫస్ట్ ఇయర్ 0 పెట్టేసి సెకండ్, థర్డ్, 4th ఇయర్స్ మీరు ఏ ఇయర్ చదువుకున్నారో ఆ ఇయర్స్కి ఇక్కడ వేసుకోవచ్చు అనమాట, మార్క్స్ వేసుకోవచ్చు. ఇక్కడైతే ఇచ్చారనమాట 0 ఫర్ ద ఫస్ట్ ఇయర్ 0 పెట్టుకొని మిగతా ఇయర్స్ డిప్లొమా హోల్డర్స్ డిగ్రీకి సంబంధించినటువంటి ఎంటర్ అయితే చేసుకోవచ్చు అనమాట. అలాగే మీరు కనుక ఒకవేళ ఇయర్ సిస్టమ్లో చదువుకొని ఉంటే కనుక డిగ్రీ ఇక్కడ సెమిస్టర్ ఏదో ఒక సెమ్లో మీరు ఎంటర్ చేసుకోవచ్చు. సపోజ్ మీరు ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ ఉంది, ఇక్కడైతే ఎంటర్ చేసుకోవచ్చు ఈ మార్క్స్ టోటల్, ఇదైతే వదిలేసుకోవచ్చు అనమాట సెకండ్. సో ఈ 3 ఇయర్స్ కింద మీరు ఎంటర్ అయితే చేసుకోవచ్చు, ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ ఏదో ఒక సెమ్లో, ఇక్కడ కానీ. సో ఇక్కడ ఏదైతే పర్సంటేజ్ ఇక్కడ వస్తుందో ఆ పర్సంటేజ్ ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట, అన్నీ ఎంటర్ చేసిన తర్వాత. ఫ్రెండ్స్ ఇక్కడ పర్సంటేజ్ ఇక్కడ ఏదైతే వచ్చిందో అన్ని సెమ్స్ లేదంటే అన్ని ఇయర్స్ ఎంటర్ చేసిన తర్వాత ఈ పర్సంటేజ్ పైన వేసిన పర్సంటేజ్తో మ్యాచ్ ఇవ్వాలన్నమాట. సో ఎగ్జాక్ట్గా అయితే వేయాలన్నమాట, లేకపోతే మీకు అప్లికేషన్ ఎర్రర్ అనేది వస్తుంది అనమాట. ఇంకా CGPA సిస్టంలో ఎవరైనా ఉంటే కనుక ఇక్కడ మార్క్స్లోకి కన్వర్ట్ చేసుకొని ఇక్కడ మనం ఎంటర్ అయితే చేసుకోవాలి. దానికి సంబంధించినటువంటి ఆ యొక్క కన్వర్షన్ ఫార్ములాకి సంబంధించినటువంటిది మన ప్రూఫ్ అయితే అట్ ద టైమ్ ఆఫ్ ఇంటర్వ్యూ వాళ్ళకి చూపించాలన్నమాట. సో జనరల్గా అయితే మీకు యొక్క కన్సాలిడేటెడ్ మార్క్స్ మేము బ్యాక్ సైడ్ అయితే మీకు ఆ యొక్క పర్సంటేజ్ స్కేల్ అయితే ఇవ్వడం జరుగుతుంది. 9.5 10 ఏ విధంగా దానిని మార్క్స్లో కన్వర్ట్ చేసుకోవాలనేది, లేకపోతే కాలేజీ వాళ్ళు అయితే మనకి ఇస్తారనమాట. అదైతే మన ఇంటర్వ్యూ టైంలో అయితే మనం మెన్షన్ అయితే చేసుకోవాలి వాళ్ళకి. అలాగే ఇక్కడ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇంకా మీరు చేస్తుంటే ఏ డిగ్రీ చేశారు, ఏ యూనివర్సిటీలో చేశారు, ఏం చేశారు, ఎంకామ్, MBAనా ఏంటి అనేది, ఎప్పుడు పాస్ చేయాలి, పర్సంటేజ్ ఎంత వచ్చింది, ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ మెన్షన్ అయితే చేయాలి. దీనికి సంబంధించి అవసరం అయితే లేదనమాట, డిగ్రీ అనేది సరిపోతుంది. ఇంకా కూడా మీకు IT స్కిల్స్ అనమాట, అయితే పెట్టుకోవాలి. మీకు ఏదైతే వస్తుందో ఈ యొక్క కంప్యూటర్ నాలెడ్జ్కి సంబంధించి ఇవన్నీ కూడా మీరు ఎంటర్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇంకా ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉంటే ఎంటర్ చేసుకోవచ్చు, కంపెనీ నేమ్, ఇంకా కూడా ఏ పోస్ట్ చేశారు, ఎప్పటి నుంచి ఎంతవరకు మీరు వర్క్ చేశారనేది ఎంటర్ అయితే చేసుకోవచ్చు. నేచర్ ఆఫ్ డ్యూటీస్ ఇవన్నీ అనమాట. దీనికి సంబంధించి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, స్కిప్ చేసుకొని కిందకైతే వెళ్ళిపోవచ్చు అనమాట. ఇంకా SC ST OBC వాళ్ళకైతే ప్రీ ఎగ్జామ్ ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆ యొక్క ఎగ్జామినేషన్ సెంటర్ మనం అక్కడ ఏదైతే మెన్షన్ చేసామో అక్కడ ఇస్తారనమాట. ఎస్ అయితే పెట్టుకోవచ్చు, లేదంటే నో కూడా పెట్టుకోవచ్చు, మీ ఇష్టం అనమాట. సో అట్లాగే ఇక్కడ లాంగ్వేజెస్ ఒకటి మాత్రం కంపల్సరీగా రీడ్, రైట్, స్పీక్ అనేది ఎంటర్ అయితే చేసుకోవాలి. తెలుగు అందరికి వచ్చు కాబట్టి, ఇంగ్లీష్ కూడా వచ్చు కాబట్టి పెట్టుకోవచ్చు. హిందీ కూడా మీకు వచ్చి ఉంటే ఎంటర్ చేసుకోవచ్చు. ఒకటి మాత్రం కంపల్సరీగా ఎంటర్ అయితే చేసుకోవాలి, వ్యాలిడేట్ చేసుకోవాలి. ఎర్రర్స్ ఉంటే రెక్టిఫై చేసిన తర్వాత మీరు నెక్స్ట్కి అయితే వెళ్ళొచ్చు. ప్లస్ ఇక్కడ మనం అన్నీ కూడా చదువుకొని అన్నీ కూడా మనం చెక్ చేసుకొని ప్రివ్యూలో అన్ని ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే కనుక మీరు బ్యాక్ అయితే వెళ్ళొచ్చు అనమాట. బ్యాక్ అనే బటన్ ఉంది, వెళ్ళి ఎడిట్ చేసుకొని అన్ని కరెక్ట్ చేసుకొని ఇక్కడికైతే రావాలి. అన్ని ప్రాపర్గా ఉంటే కనుక టిక్ ఆన్ చేసుకోవాలన్నమాట. టిక్ ఆన్ చేసిన తర్వాత కంప్లీట్ అయితే చేసుకోవాలి. సో మీరు కంప్లీట్ చేసిన తర్వాత ఎడిట్ ఆప్షన్ అయితే ఉండదన్నమాట. ఆన్ కంప్లీషన్ ఆఫ్ రిజిస్ట్రేషన్ నో చేంజెస్ ఆఫ్ డీటెయిల్స్ ఆల్రెడీ ఎంటర్డ్ విల్ బీ పర్మిటెడ్ అంటే మనకి ఎడిట్ ఆప్షన్ లేదనమాట. సో జాగ్రత్తగా బ్యాక్ వెళ్ళి చెక్ చేసుకోవాలన్నమాట మనం. ప్లస్ ఇక్కడ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అయితే అప్లోడ్ అయితే చేసుకోవాలి. అలాగే హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ అప్లోడ్ చేయాలి, క్యాప్చర్ బాక్స్లో ఎంటర్ చేయాలి. గైడ్లైన్స్ ఉంటాయి అనమాట, దీని మీద క్లిక్ చేస్తే మనకి డీటెయిల్స్ అయితే వస్తాయి. సో మీ కేటగిరీ సర్టిఫికేట్ అయితే అవసరమైతే లేదనమాట, OBC కానీ SC ST. అట్ ద టైమ్ ఆఫ్ ఇంటర్వ్యూ మాత్రం మీరు వాళ్ళకి ప్రొవైడ్ చేయాలన్నమాట. సో ఇక్కడ మనం లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్కి సంబంధించి ఒక వైట్ పేపర్ మీద బ్లాక్ లేదంటే బ్లూ ఇంక్తో మీ యొక్క లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ చేసుకొని దానిని స్కాన్ చేసుకొని 20 to 50 KB మధ్య JPG ఫార్మేట్లో అప్లోడ్ అయితే చేసుకోవాలన్నమాట. ఇంకొక వైట్ పేపర్ మీద బ్లాక్ ఇంక్తో
ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారో అది రాసుకొని మీరు సైన్ చేసుకొని స్కాన్ చేసి జేపీజీ ఫార్మేట్లో 50 to 100 KB మధ్య ఇది కూడా హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ కూడా అప్లోడ్ అయితే చేయాలి. మీ నేమ్ రాయాలి. హియర్ బై డిక్లేర్ దట్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ సబ్మిటెడ్ బై మీ ఇన్ ద అప్లికేషన్ ఫార్మ్ ఇస్ కరెక్ట్, ట్రూ అండ్ వ్యాలిడ్. ఐ విల్ ప్రజెంట్ ద సపోర్టింగ్ డాక్యుమెంట్స్ యాజ్ అండ్ వెన్ రిక్వైర్డ్. ప్లస్ ఇదైతే మనకి లాస్ట్ స్టెప్ అనమాట. ఫీజు అయితే పే చేసుకోవాలి. 1050 రూపీస్ ఫర్ జనరల్ క్యాండిడేట్స్కి అనమాట. ప్లస్ ఇక్కడ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి 250 రూపీస్, మిగతా వాళ్ళకి 1050 రూపీస్ అయితే పే చేయాలి. ఇక్కడ క్యాప్చర్ ఎంట్రీ చేయాలి, సబ్మిట్ అనాలి, ఓకే అనాలన్నమాట. మనకి పేమెంట్ గేట్వే అనేది ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకి మల్టిపుల్ ఆప్షన్స్ అయితే వస్తాయి. డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డు, యూపీఐ ఏదో ఒక గేట్వే ద్వారా మీరు ఫీజు అయితే పే చేసుకోవచ్చు. ప్లస్ ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్ క్యాప్చర్ చేసి లాగిన్ మనం అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్ తీసుకోవచ్చు. దానికి 4th జూన్ 2025 దాకా అయితే ఇవ్వడం జరుగుతున్నది టైము. ఈ లోపల మీరు లాగిన్ అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్ తీసుకోవచ్చు. ఇంకా అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసరికి అలాగే ఫీజు పే చేసుకునే దానికి 20th మే 2025 అయితే లాస్ట్ డేట్ అనమాట.